ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీర స్తూపంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఏప్రిల్ 20 నాడు ఇంద్రవెల్లి అమరవీర స్తూపానికి ఘన నివాళులు అర్పించడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం ముందుకొచ్చేసి నివాళులు అర్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ దక్షిణ భారతదేశంలో రెండవ జలియన్ వాలా బాగా పిలుపడేటటువంటి ఇంద్రవెల్లి భూమి భుక్తి విముక్తి వెట్టి చాకల నుంచి విముక్తి అవ్వడానికి ఆ రోజు పాలక ప్రభుత్వంతో అసలు బాసినటువంటి అమరవీరులను వారి యొక్క త్యాగాలను గుర్తించడానికి వాళ్ళ ఆశయాలను సాధించుకోవడానికి ఈరోజు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి అమరవీరుల అధికారికంగా నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదివాసీ సమాజం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అమరవీరులటువంటి ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. కాబట్టి ఏదైతే అధికారికంగా వాళ్ళు ప్రకటన చేశారు, ఏదైతే ఇది అమరవీరుల స్మృతి వనంగా ఏర్పాటు చేయడానికి 1 ఎకరం ప్రభుత్వ ఆదాయంతో 1 ఎకరం భూమిని వాళ్ళు కొనుగోలు చేసి ఇక్కడ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయాన్ని మేము ఈ అమరవీరుల నిర్వహణ కమిటీ తరఫున మేము స్వాగతిస్తున్నాం. ఏది ఏమైనా కానీ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్థలమే కాకుండా అధికారికంగా మీరు అదనంగా మరో ఎకరం ప్రభుత్వ ఖజానా నుంచి మీరు తీసుకొని ఇక్కడ 2 ఎకరాలతో కూడుకున్నటువంటి స్మృతి వనాన్ని మీరు ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ నెల 8 నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాజసెంటర్ వ్యవస్థ, పటేల్ వ్యవస్థ, ఆదివాసీ 9 తెగల కుల సంఘ పెద్దలు ఇక్కడ ఏదైతే ఏప్రిల్ 20 కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సమీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ నెల 8 నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాజసెంటర్ వ్యవస్థ, పటేల్ వ్యవస్థ, అదేవిధంగా 9 తెగల కుల సంఘాలు సమీక్ష సమావేశానికి హాజరై ఈ ఏప్రిల్ 20న అధికారికంగా ఏర్పాటు చేయబోయినటువంటి ఈ అమరవీరుల స్తూపాన్ని వద్ద నివాళులర్పించడానికి తగు సూచనలు సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ నెల ఏదైతే ఉందో 8 డేట్ నాడు జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం పెద్దలందరూ గమనించి ఈ సమీక్ష సమావేశానికి అధిక సంఖ్యలో వచ్చి తగు సూచనల సలహాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా కానీ ఇంకొకటి ఈ వేదిక నుంచి ఆదివాసీ సమాజానికి ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏప్రిల్ 20 అనేది ప్రతి ఏడాది మనం జరుపుతున్నాం. కాబట్టి ఆ రోజు ఏదన్నా శుభకార్యాలు అనుకోండి పెళ్లి కార్యక్రమాలు నిర్వహణ చేయకూడదు. కాబట్టి ఏదైతే ఏప్రిల్ 20 నాడు శుభ కార్యక్రమాలు ఏదున్నా కానీ వాటిని తగు సమయం తీసుకొని ఏప్రిల్ 20 నాడు ఏది ఏమైనా కానీ విజయవంతం అయ్యేటట్లుగా అందరి సహకారాలు అందిస్తారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఎలక్షన్ కోడ్ ఉన్న తరుణంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ ఎస్పీ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కావచ్చు, గత సంవత్సరాల్లాగే ఈ సంవత్సరం కూడా మా యొక్క కార్యక్రమానికి మా యొక్క అమరవీరులకు నివాళులర్పించడానికి మాకు స్వతంత్రము ఇస్తున్నట్టుగా వారి యొక్క అనుమతి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు ఆదివాసీ సమాజం కూడా పెద్ద ఎత్తున ఏప్రిల్ 20 నాడు అందరూ వచ్చేసి ఇక్కడ అమరులైనటువంటి వారికి ఘన నివాళులు అందించడానికి అందరి సహశక్తుల మేరకు అందరూ తరలి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనివ్వకుండా పోలీసు తగు సూచనలు మాకు ఇస్తూనే మా సూచనలతో వాళ్ళు తీసుకుంటూనే ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము జిల్లా తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.